అన్న చెప్పు శ్రీకాంత్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు చూడడానికి బాగోరని లేదంటే వాళ్ళ వాయిస్ బాగోదని కెమెరా ముందు రావడానికి కొంచెం భయపడతాం. అలాంటి వారికి మీరేం చెప్తారు? నేను నల్లగా ఉన్నాను, ముఖం మీద మచ్చలు ఉన్నాయి, జుట్టు లేదు, కెమెరా ముందు అందంగా కనపడను, ఈ డౌట్స్తో చాలా మంది కెమెరా ముందుకు రారు. కరెక్టే, అది వ్యాలిడ్ డౌట్స్. ఎందుకంటే మన సొసైటీలో ఒక దరిద్రం ఉంది. కొద్దిగా మనలో ఏదైనా లోపం ఉంది అంటే కనుక చిన్నప్పటి నుంచి దాన్ని హైలైట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మన చుట్టుపక్కల. మామూలుగా నల్లగా ఉంటే నల్లోడని నేర్పిస్తూ ఉంటారు, కల్జోడు పెట్టుకుంటే సోడా బుడ్డి నేర్పిస్తారు, జుట్టు లేకపోతే బట్టల గురించి నేర్పిస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. దానివల్ల మన కాన్ఫిడెన్స్ కిల్ అయిపోతూ ఉంటుంది. దిస్ ఈస్ ద మేజర్ థింగ్. చాలామంది కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేకపోవడానికి బిగ్గెస్ట్ ఫియర్ అనమాట. ఓకే, అయితే నేను దీనికి ఏం చెప్తానంటే ఇది ఒక రోజులో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేయంగానే మోటివేషన్తో కెమెరా ముందుకు వచ్చేయటం అనేది జరగదు. కానీ మెంటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది స్లో బై స్లో దాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నష్టపోతుంది ఎవరు? మనమే. ఎందుకు కెమెరా ముందుకు రావాలి? కెమెరా ముందుకు వస్తే ఒక పర్సనల్ బ్రాండింగ్ వస్తుంది, మీరు లాంగ్ టర్మ్గా కంటెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను 2016లో కంటెంట్ చేసినప్పుడు ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేను భయపడ్డా. నేను నల్లగా ఉన్నాను, చిన్నప్పుడు నన్ను కూడా నల్లగా ఉన్నామని ఎక్కిరిచ్చేవాళ్ళు నా కామెడీగా దేనికో మా ఫ్రెండ్స్. అది నాకు ఒక కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి కెమెరా ముందుకు వచ్చేటప్పుడు భయపడ్డా. కానీ నా పక్కనున్న వాళ్ళు లేదు మీరు కంటెంట్ బాగా చేస్తారు, అప్పటికే నేను బ్లాగర్గా నాకు నేమ్ ఉంది, మీరు చాలా బాగా చేస్తారు, అదే కెమెరా ముందు చెప్పండి అని చెప్పి నన్ను స్మార్ట్ తెలుగు అనే ఛానల్లో వీడియో ముందుకు తీసుకొచ్చారు. డౌట్ఫుల్గానే నేను వీడియో చేశాను. 1 or 2 వీడియోస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే పీపుల్కి కావాల్సింది నాలెడ్జ్, మన నుంచి మంచి కంటెంట్. జనరల్గా ఆడియన్స్ ఏంటి అంటే మనం ఇక్కడ క్యాబరే డ్యాన్స్ వేస్తున్నామో లేదంటే కనుక ఐటమ్ సాంగ్లో హీరోయిన్లోనూ మనం ఊహించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఒక వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. అది మీరు ఇస్తే చాలు. అది మీరు ఆ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కానీ మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తూ వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. ఓకే, ఇక్కడ అందం అనేది ఎక్కడ ఉంటుందంటే మీరు ఇచ్చే నాలెడ్జ్లో ఉంటుంది. ఆ నాలెడ్జ్ అనేది మీరు ఎంత స్ట్రాంగ్గా ఇస్తే అది మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. అంటే మీ అందాన్ని కానీ మీ ఉన్న ఫియర్స్ని అది డామినేట్ చేస్తుంది. అప్పటికీ మీకు భయం ఉంది, నేను అందంగా లేను లేదా చాలా నల్లగా ఉంటాను చేయలేనని ఫియర్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇక్కడ వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేయండి. మీ ఫేస్ చూపించద్దు. ఓకే, ఫేస్లెస్ ఛానల్స్ అంటాము. అంటే మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు, ఏదన్నా జనరల్గా యానిమేషన్స్ స్క్రీన్స్ వేస్తారు, పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని వీడియోలు చేసిన తర్వాత మీకు ఫస్ట్ అసలు మీరు చెప్పే విధానం మీద ఈ కంటెంట్ క్రియేషన్ మీద ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలానే మీ ఆడియన్స్ కూడా మీ కంటెంట్ నచ్చిన తర్వాత మిమ్మల్ని వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు, అన్న కెమెరా ముందుకు రా, కెమెరా ముందుకు రా అని. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది క్రియేటర్స్ వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళని వాళ్ళ ఆడియన్స్ అడుగుతుంటారు. అందుకనే వాళ్ళు స్పెషల్గా 10,000 సబ్స్క్రైబర్స్ అవుతాను, 50,000 సబ్స్క్రైబర్స్ అవుతాయి, 1,00,000 సబ్స్క్రైబర్స్ అవుతాయి, ఫేస్ రివీల్ చేస్తాం అని చెప్తుంటారు. జనరల్గా 2014-15 ఆ టైంలో ఈ ఎక్కువ ఫియర్స్ ఉండేవి కాబట్టి ఎక్కువ మంది అంటే వాయిస్ ఓవర్తో ఫేస్లెస్ ఛానల్స్ అప్పుడు ఎక్కువ స్టార్ట్ అయినాయి అనమాట. బట్ ఆ తర్వాత చాలామంది క్రియేటర్స్ కెమెరా ముందుకు రావడంతో చాలామంది క్రియేటర్స్కి అది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా కెమెరా ముందుకు వచ్చారు. అర్థమైంది, ఓకే మనం కెమెరా ముందుకు కాకుండా బ్యాక్ ఎండ్ ఉంటే ఎస్ అక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నా కానీ మన పర్సనల్ బ్రాండింగ్ ఎలివేట్ అవ్వనంత వరకు మనం దీన్ని బిజినెస్గా టర్న్అవుట్ చేయలేం అని చాలామందికి అర్థమైంది. సో అందువల్ల మీకు ఫస్ట్ ఫియర్ ఉంటే ఫేస్లెస్ చేయండి, ఆ తర్వాత కెమెరా ముందుకు రావడానికి ట్రై చేయండి. ఇది ఒకటి. లేదు రెండోది, మనం ఎందుకు భయపడతాము, పీపుల్ జడ్జ్ చేస్తారనక. జడ్జింగ్ అంటే ఏంటి? ఇక్కడ కామెంటింగ్. డెఫినెట్గా ఇక్కడ నెగిటివిటీ ఉంటుందండి. తుత్తరగాలు చాలామంది ఎక్కువ ఉంటారు. మనం ఎంత మంచి వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నా కానీ దాన్ని పాడు చేయడానికి, మన మైండ్ డిస్టర్బ్ చేయడానికి నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, వాడికి ఎక్కడ ఏదో ప్రాబ్లం ఆ సమస్య తీసుకొచ్చి మన కామెంట్స్లో పెడతా ఉంటాడు అనమాట. ఓకే, మీరు అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు, ఇగ్నోర్ చేయండి. ఒకవేళ అది భయం ఉంటే కనుక ఇనిషియల్ డేస్లో కామెంటింగ్ సెక్షన్ ఆపేయండి. కొద్దిగా ఎంగేజ్మెంట్ తగ్గినా కానీ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చే వరకు కంటెంట్ చేస్తూ వెళ్ళండి. మీకు వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత, మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. బట్ గుర్తుంచుకోండి, డెఫినెట్గా ఎంత పెద్ద క్రియేటర్ అయినా ఎంత చిన్న క్రియేటర్ అయినా ఎంత అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నెగిటివ్ కామెంటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, వాడు ఏదో ఒకటి మనలో లోపాలు ఎత్తి చూపడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాన్ని మనం వదులుచుకోవాలంటే అది మీకు అలవాటు అవుతుంది. కంటెంట్ జనరల్ ఫస్ట్లో మేము కూడా కామెంట్స్కి రియాక్ట్ అవడంగా జరుగుతూ ఉంటాయి. కానీ తర్వాత పెద్ద క్రియేటర్స్ అందరూ కూడా చేసే థింగ్ ఏంటి అంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అనమాట. అదే థింగ్ మీరు ఫాలో అవ్వాలి. ఆ జడ్జింగ్ దగ్గర చాలామంది కెమెరా ముందుకు రావడానికి భయపడతారు. ఒకటే గుర్తుంచుకోండి, మీరు కెమెరా ముందుకు రాకపోతే మీరు చాలా నష్టపోతారు.
పర్సనల్ బ్రాండింగ్ ఉంటేనే ఈరోజు కంటెంట్ క్రియేషన్ అనేది సర్వే అవుతుంది. కేవలం నేను ఫేస్ చూపించకుండా ఫేస్లెస్ ఛానల్తో అంత అని చేశాను ఇంత అని చేశానని మీరు చూస్తూ ఉంటారు కదా, అది చాలా తక్కువ పర్సంటేజ్ అండి. అది కూడా యూఎస్ఏ ఛానల్స్ ఇట్లాంటి టార్గెట్ చేసినప్పుడు ఉంటాయి. ఏఏ వచ్చేసింది, ఏఏ వచ్చిన తర్వాత ఈ ఫేస్లెస్ ఛానల్స్కి బాగా ఈజీ అయిపోయింది కంటెంట్ అనేది. ఈరోజు హ్యూమన్ అవసరం అండి. హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటేనే మనం సర్వే అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, అందుకని మీరు కెమెరా ముందు రావడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. ఈ మధ్య అవతార్స్ అనేది వస్తున్నాయి. అంటే మనలాంటి అవతార్స్ హేజన్ లాంటి వాటిలో ఏలో క్రియేట్ చేసి కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు. డెఫినెట్గా అది ఒక రకంగా మంచిదే. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకటండి, ఆడియన్స్ ఏంటంటే ఏతో ఇంటరాక్ట్ అయ్యే దానికంటే కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతాడు. ఓకే, అక్కడ ఏ కంటెంట్ ఇస్తుంది, కానీ ఒక రోబోట్ వచ్చి కంటెంట్ చెప్తున్నట్టే కదా. సో జనరల్గా మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి న్యాచురల్గా రావడానికి ట్రై చేయండి. అప్పుడే మీది స్ట్రాంగెస్ట్ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఈ వీడియో మొత్తం చూసాక కూడా ఖచ్చితంగా మీకు ఫియర్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఆ ఫియర్ అనేది ఒక రోజులో పోదు. స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ఒక్కటే మీరు బాగా మైండ్లో ఫిక్స్ అవ్వాల్సింది, ఇది మన లైఫ్ అండి. ఎవడు కామెంట్ చేస్తున్నాడు ఎవరు చేయట్లేదు అని కాదు. ఇక్కడ ఆడియన్స్ మీ అందం చూడరు. నేను ఫస్ట్లో చెప్పినట్టు మీరు ఇచ్చే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లేదా మీరు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా అదే చూస్తారు. అందుకనే చూడండి, ఈ మధ్య కొద్దిగా డిసేబిలిటీ ఉన్న వాళ్ళు కూడా వచ్చి కంటెంట్ చేస్తుంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే, మీరు కూడా డెఫినెట్గా ఒక అడుగు ముందుకేయండి. ఆ ఒక్క అడుగు డెఫినెట్గా మీ జీవితాన్ని మారుస్తుంది.